నోటిఫికేషన్ విడుదల కాకుండానే జీవీఎంసీ మేయర్ పీఠం కోసం హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. అంతా అధిష్టాన నిర్ణయమే అంటూనే ఉమ్మడిగా బరిలోకి దిగుతోన్న మిత్రపక్షాలు తమ వంతుగా విశాఖలో పావులు కదుపుతున్నాయి. ఒకరు కేంద్రాన్ని ఏలే పార్టీ వారైతే మరొకరు రాష్ట్రాన్ని పాలించే పార్టీ వారు. ఆ రెండు పార్టీలు మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ జోడీ కట్టి అత్యధిక స్థానాలతో పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. అయితే అసలు చిక్కు ఇక్కడే ఉంది. ఎవరికి వారు ఈసారి విశాఖ మేయర్ మాదేనంటూ మనసులో మాట బయటపెట్టేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెడతారో ఓ ఖచ్చితమైన సమాచారం లేకుండానే మేయర్ కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించారు ఆయా పార్టీల నేతలు. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పుడు మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య గట్టి పోటీని తెచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే పెద్దదైన జీవీఎంసీని చేజిక్కించుకోవాలని తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏపీలో టీడీపీతో జతకట్టిన బీజేపీ ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో తమ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. కనీసం 40 సీట్లను తీసుకోగలిగితే తమ బలాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు కమలం నేతలు. ఇందుకోసం ఎప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారు. విశాఖలో బీజేపీకి 4.23 లక్షల సభ్యత్వాలుండగా 2800 మంది క్రియాశీల సభ్యులున్నారు. దీంతో ఈసారి సాధించుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై మిత్రపక్షం మనసులో మాటను బయటపెట్టడంతో తెలుగు తమ్ముళ్లు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. పేరుకి మిత్రపక్షాలైనప్పటికీ ఎవరికి వారు అంతర్గతంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. దీనికి ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే మేయర్గా ఎన్నిక కాబడతారో వాళ్ళు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, డ్రీమ్స్ ప్రకారం వైజాగ్ని ఏ విధంగా చేయబోతా ఉన్నారో అందులో భాగంగా మేయర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. దానికి ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్, అలాగే ఒక విజనరీ ఈ వైజాగ్ను ఎలా ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటున్నారో దాంట్లో పాలుపంచుకునే విధంగా ఆయన కూడా కొంత కంట్రిబ్యూట్ చేసే విధంగా మేయర్ ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తంగా రాష్ట్రంలోనే పెద్దదైన జీవీఎంసీని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ కూడా అదే వ్యూహంలో ఉండటంతో రాజకీయం ఆసక్తిగా మారింది.